అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నాగరాజు. అయితే ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, కాంగ్రెసు, ఎన్సీపీ 3 పార్టీలు ఏవైతే మహా వికాస్ అకాడీ కూటమిగా ఏర్పడడం జరిగింది. అయితే ఈ కూటమి ఏ రకంగా ఉంటుంది, ఓట్లుగా ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది, అది సక్సెస్ ఫార్ములానా కాదా అని చెప్పి అనేక మంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను ఆ విషయం మీద విశ్లేషణ చేయమని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం శివసేన పార్టీ మొట్టమొదట మరాఠీ ప్రాంతీయ పార్టీ, అదేవిధంగా ఆ తర్వాత కొంతకాలం తర్వాత శివసేన పార్టీ హిందూత్వం పార్టీగా ఏర్పడడం జరిగింది. అయితే మహారాష్ట్ర ప్రాంతం సంబంధించిన హక్కుల కోసం వాళ్ళ విషయం మీద గట్టిగా బలంగా పోరాడిన పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అదేవిధంగా ఎన్సీపీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ గారు మహారాష్ట్ర సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్సీపీ పార్టీ అధినేత శరద్ పవార్. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగు, అదేవిధంగా శివసేనకు ఉన్న ఓట్ బ్యాంకింగు, అదేవిధంగా శరద్ పవార్ గారికి ఉన్న స్థానికంగా అన్ని రాజకీయ పార్టీలతో ఉన్న అతనుకున్న రాజకీయ చాణిక్యం కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలతో అతనుకున్న సన్నిహిత సంబంధాల వల్ల రాజకీయ పరంగా అన్ని ఓట్లు కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శివసేనకు ఉన్న ఓట్ బ్యాంకింగు, కాంగ్రెస్కు ఉన్న ఓట్ బ్యాంకింగు, అదేవిధంగా శరద్ పవార్ గారికి ఉన్న రాజకీయ చాణిక్యం, అతనుకున్న అనుభవం, స్థానికంగా అతను అక్కడ మహారాష్ట్రలో అతనుకున్న ఏదైతే గ్రిప్ ఉందో ఆ గ్రిప్, ఇవన్నీ అంశాలుగా ఓట్లుగా కన్వర్ట్ అయితే మాత్రం మహారాష్ట్రలో మాత్రం ఖచ్చితంగా అద్భుతం జరిగే అవకాశం ఉంది. కానీ అయితే అక్కడ ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని బీట్ చేయడం జరుగుతుంది. ఐడియాలజీకి పరంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ డిగ్రేడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏవైతే వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఉందో శివసేన, కాంగ్రెసు, అదేవిధంగా శరద్ పవార్, ఎన్సీపీ 3 ఓట్ బ్యాంకింగ్ 3 కరెక్ట్గా కలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మహారాష్ట్రలో అంటే రాజకీయ వ్యూహపరంగా కానీ, లేకపోతే స్ట్రాటజీ పరంగా కానీ, లేకపోతే అక్కడున్న పరిస్థితులు అనుగుణంగా ఈ మూడు పార్టీల కలయిక మాత్రం ఖచ్చితంగా అన్నీ ఆలోచించే చేశారు. కానీ ఖచ్చితంగా ఇది ఓట్లుగా కన్వర్ట్ అయితే మాత్రం మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్కి మంచి గ్రాఫ్ వచ్చే అవకాశం ఉంది, మంచి ఓట్ బ్యాంకింగ్ వచ్చే అవకాశం ఉంది. శివసేన పార్టీ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్, అదేవిధంగా ఎన్సీపీ ఓట్ బ్యాంకింగ్ కూడా శివసేన కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా ఈసారి లీడ్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం ఆ ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా లేదా అని మాత్రం మనం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఈసారి అన్ని ఓట్లు పార్టీలు కానీ, లేకపోతే అభ్యర్థులు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ మొత్తం చీలుకుపోవడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా పూర్తిగా మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ మహా వికాస్ అకాడీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, శివసేన పార్టీ ఏర్పాటు చేసిన ఈ కూటమి ఉందో, కూటమి పరంగా వాళ్ళ కలయిక మాత్రం ఖచ్చితంగా సరైనదని మనం చెప్పుకోవచ్చు. అది ఓట్లుగా కన్వర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి, శివసేనకి అనుకూలంగా జరుగుతుంది. ఏదేమైనా మాత్రం మహారాష్ట్ర ప్రాంతంలో మనం గమనించి మనం అక్కడ సొంతంగా అక్కడికి మనం అక్కడ ప్రాంతానికి వెళ్ళి మనం అనేక అంశాలు మనం పరిశీలించడం జరిగింది. శివసేనకి కొంత గ్రాఫ్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి కొంత గ్రాఫ్ ఉంది, అదేవిధంగా శరద్ పవార్ కూడా మంచి పేరు ఉంది. కాబట్టి ఈ కలయిక ఖచ్చితంగా మంచి ఓట్ షేరింగ్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ లాస్ట్ మూమెంట్లో ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారని మనం చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ కలయిక మాత్రం ఖచ్చితంగా ఓట్ షేరింగ్గా మారితే మాత్రం ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఇంకొక 4 రోజులు వెయిట్ చేస్తే మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, శరద్ పవార్ 3 పార్టీలకి ప్రజలు ఏ రకంగా ఆలోచించి తీర్పిస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.